శ్రీనివాస్ గారు చెప్పండి. తెలంగాణపై బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వానికి ఈ మధ్య కాలంలో చాలా ప్రేమ ఉన్నట్టు కనిపిస్తోంది. మొన్న సింగరేణిలో 2 బొగ్గు గనులను కేటాయించారు. ఇప్పుడేమో పోలవరం బనకచెర్ల విషయంలో అది కేంద్రం బ్రేక్ వేసింది. సో మొత్తానికి అంటే తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాలి. తెలంగాణపై ఇప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినట్టయితే కనిపిస్తోంది. మీరేం చెప్తారు? శ్రీనివాస్ గారు మీకు అంటే శ్రీనివాస్ గారిలో ఉన్నారు ఒక మన టీఆర్ఎస్ శ్రీనివాస్ గారు ముగ్గురు శ్రీనివాస్ గారు మేము ఇద్దరం అంకెతో సహా శ్రీనివాస్ గారు ఆ ముగ్గురికి క్రెడిట్ అన్నారు. శ్రీనివాస్ గారేమో మాది ఉంది వాళ్ళది కూడా ఉంది అని అన్నారు, వాళ్ళది లేదన్నారు. బీజేపీది కూడా కొంచెం మెచ్చుకున్నారు. నేనేమంటున్నానంటే కాగల కార్యం గంధర్వులే తీర్చింది. ఈ 3 పార్టీలు క్రియేట్ కాదంటున్నాను. నేను కొంచెం ఇంకో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేద్దాం. బీఆర్ఎస్ కొట్లాడిన మాట వాస్తవం, కానీ బనకచెర్ల ఎజెండాలో పెడితే నేను పోను అనే రేవంత్ రెడ్డి గారు పోయి వచ్చారు కదా, ఎజెండా పెడితే బహిష్కరించి రావాల్సి ఉండే కదా, పోయింది కదా. రెండోది ఏంటంటే ఈ విషయంలో ఇంత లోటు జరుగుతుందని బీజేపీ కూడా ఎక్కడ అనలే. ఇప్పుడు సమస్య ఏంటంటే బీజేపీతో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ క్రెడిట్ కానే కాదంటున్నా. కాగల కార్యం గంధర్వులు తీర్చిండ్రు ఎందుకు చెప్తాను. చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు అతి తొందర వల్ల ఇది పోయింది అంటున్నాను. కేంద్ర అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రి ఎవరికి సమాధానం చెప్పి ఈ 3 పార్టీలు ఎక్కడ అడగలేవాళ్ళు. పార్లమెంట్ సాక్షిగా అడిగింది గొల్లబాబురావు వైసీపీ వాళ్ళు. ఆ గొడవలో ఇది బయటపడ్డది. యాక్చువల్గా వాళ్ళ పార్లమెంట్ జరిగింది ఏంటంటే పార్లమెంట్ లో గొల్లబాబురావు అని ఒక వైసీపీ ఎంపీ మీ బనకచెర్ల సంగతి ఏం నేర అడిగిండు వాళ్ళ వైరం వల్ల. అడుగుతా అది బయటపడేమన్నా అంటే ఇప్పటికీ ఆ లేఖ వచ్చినట్టు కూడా మనకి పార్టీలకు ఖబర్ లేదంటున్నా నేను. ఇప్పుడు ఈ తెలంగాణ పార్టీలకు ఒక్కరికి ఖబర్ లేదు ఆ లేఖ వచ్చినట్టు కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గాలికి పోయి పిలపిండి కృష్ణార్పణను మనం అంటున్నాం. ఇప్పుడు గాగల గారి వాళ్ళు తీస్తే మనమే మన క్రెడిట్ చెప్పుకుంటున్నాం. స్పష్టంగా పోరాడిన పార్టీ టీఆర్ఎస్, కానీ వాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వడ్డీ ఇచ్చేవాడు మావాడు ఉన్నాడు కదా అని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పడితే అట్లా ప్రపోజల్ మంకుడు కూర్చున్నాడు. 2 ఏళ్లుగా నడుస్తుంది డ్రామా అంతా చూస్తున్నాడు. 2004 నుంచి నడుస్తుంది. 2004 చంద్రబాబు నాయుడు గెలిచినప్పటి నుంచి నడుస్తుంది డ్రామా. ఈ డ్రామానేమో అటు కాంగ్రెస్ పార్టీ ఏమో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నది, అక్కడనేమో బీజేపీ ఎంజాయ్ చేస్తున్నది. వీళ్ళిద్దరు క్రెడిట్ కానే కాదంటున్నారు. వాళ్ళు అసంపూర్తిగా ప్రతిపాదనలు పంపడం వల్ల రద్దయింది. సిడబ్ల్యూసీ అనుమతి తీసుకోలేదు. అట్లాగే అంతర్రాష్ట్ర జల వివాదాలు ఉంటాయి, పై రాష్ట్రాలు అభ్యంతరం పెడుతున్నాయి కనుక మేము చేస్తున్నాం అన్నాం. అభ్యంతరం పెట్టిన మాట వాస్తవం, కానీ ఎప్పుడు అభ్యంతరం పెట్టారు? నేను చెప్పాను కదా, 3 సార్లు ఎజెండాలు వచ్చిన తర్వాత 4వసారికి మేము ఒప్పుకోమని రేవంత్ రెడ్డి గారు అన్నాక జరిగింది. ఆ ప్రతిపాదనలు వచ్చిన 10సారి కేంద్ర జలవనరుల శాఖనే కదా మీటింగ్ లో ఎందుకు ఎజెండా పెట్టింది? కేంద్ర ప్రభుత్వం తప్పు కదా, పెట్టింది కదా. ఇప్పుడు మొత్తం మీద సుఖాంతం అవుతుంది కదా అంటున్నాడు. సుఖాంతం కాలే, ఇప్పుడు మొదలైంది ఇక్కడ. ఏంటంటే ఒకవేళ ఈ అనుమతులు తీసుకుంటే రేపు సిడబ్ల్యూసీ అనుమతి ఇస్తున్నట్టే కదా, పర్యావరణ శాఖ అనుమతి ఇస్తుంది. అంటే ఆయన ఏం చేసినాడు, ఒత్తి పండు చేయవేయండి చంద్రబాబు నాయుడు. అది కాలేదు. నేను స్పష్టంగా ఈ 3 పార్టీలకు ఒక ప్రశ్న వేస్తున్నా. సరే బీఆర్ఎస్ కి అధికారం లేదు, ఇక్కడే మాట్లాడుతున్నారు కనుక వాళ్ళ బాధ్యత లేదు. 2 జాతీయ పార్టీలకు నేను ప్రశ్న వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 2 ఉన్నాయి అక్కడ. మనం మన కాళేశ్వరం ఇక్కడికి పోవద్దు, కిందనే మాట్లాడతాం. పోలవరం గురించి మాట్లాడతాం. పోలవరం 198 టీఎంసీల నిల్వతో ప్రారంభం చేద్దాం అనుకో. అది ఇప్పటిది కాదు, 1941 35 గట్టిగా మాట్లాడితే మన దగ్గర మేడిగడ్డ బ్యారేజ్ కింద ఇసుక కొట్టకపోయిందో అక్కడ కూడా కొట్టకపోతుంది అని అప్పుడెప్పుడో బ్రిటిష్ ఇంజనీర్లు దాని మన ఒక నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఆ ప్రశ్న లేదు, ఎందుకంటే ఆ సాంకేతికంగా అభివృద్ధి చెందింది కనుక. 198 మీటర్ల మన నీటి నిల్వతో కడితే ఇప్పుడే రోజుకు 1.31 టీఎంసీల నీళ్లను దోపిడీ చేస్తూనే ఉన్నారు. ఏ ప్రకారము? పోలవరం దగ్గర పోలవరం పూర్తి కాకముందే పట్టిసీమ ద్వారా, నేను ప్రాంతాలు తిరిగినవాడిని, పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజ్ తరలించి 1.33 టీఎంసీలు రోజుకు, అంటే 1.5 టీఎంసీలు రోజు దోపిడీ చేస్తూనే ఉన్నారు. మరి అందులో వాటా గురించి కేంద్ర ప్రభుత్వం అడుగుతలేదు కదా. అందులో ఏముందంటే ఇంటర్ రివర్ చేంజ్ అయితే ఒక రివర్ నుంచి ఇంకో తెలిస్తే 80 టీఎంసీలు ప్రతి సంవత్సరం ఇప్పుడు కేంద్ర మన పోలవరం ద్వారా మళ్లిస్తున్న నీళ్లను ఏం చేయాలి? ఆ 80 టీఎంసీలకు సరిగ్గా 80 టీఎంసీలు పై రాష్ట్రాలకు చెందుతాయి. పై రాష్ట్రాలకు చెందితే ఉండి కూడా ఇప్పటి వరకు ఒక్క టీఎంసీ కూడా కృష్ణా నదిలో మన పై రాష్ట్రాలకు ఇవ్వాలి. దాని లెక్కనే ఉంది శ్రీనివాస్ గారు. 14 టీఎంసీలు మహారాష్ట్రకు, 80 టీఎంసీలు ఎట్లా రావాలంటే 14 టీఎంసీలు మహారాష్ట్రకు, 21 టీఎంసీలు కర్ణాటకకి, కృష్ణాదిలో 40 టీఎంసీలు తెలంగాణకు రావాలి. అప్పుడు వస్తే ఏమైంది అంటే రాయలసీమకి ఏమో ఒక శ్రీశైలము మన మహబూబ్నగర్ జిల్లాకు రాయలసీమకి వస్తుంది. నాగార్జున సాగర్ నీళ్లను పూర్తిగా మన కిందికి విడవకుండా పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజ్ పులిచింతల ద్వారా పారించుకోవచ్చు. ఏపీ అభ్యంతరం మొన్న పార్టీలకు ఖబర్ లేకుండా పోతుంది, కానీ 1/4 టీఎంసీ రోజుకు తరలిస్తా అంటే 2500 క్యూసెక్కులు మాత్రమే. పులిచింతల బయట దగ్గర ఏపీ ఒక లేఖ రాసింది అంటున్నాను.
980 టీఎంసీలు, 968 టీఎంసీలు గోదావరిలో మన వాటా ఉన్నది. మన వాటాకేం దిక్కు లేదు. అక్కడ 200 టీఎంసీలు అదనంగా వస్తున్నాయి, భరత జలాలు పోతున్నాయని ఆయన కడతా అంటే దానికి అభ్యంతరం పెడితే ఆయన ఇంకొక కుట్ర చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశారంటే బనకచెర్ల కాదు నల్లమల సాగర్ అన్నాడు. చూడండి, నేను ఆ ప్రాంతాలు దిగడం అని చెప్తాను. ఏదైనా చిల్లిగా తూట అన్నాడు. అదే 200 టీఎంసీలు దోపిడీ చేసుడే. ఇటు బనకచెర్ల బంధు నల్లమల సాగర్, ప్రకాశం జిల్లా నల్లమల సాగర్ ఉంటది. కర్నూలు జిల్లాలోనేమో మనకు నంద్యాల, ఇప్పుడు నంద్యాల జిల్లా బనకచెర్ల ప్రాజెక్ట్ ఉంటుంది. అది పెన్నా అనేది బేస్లోకి వస్తుంది. నేనేమంటున్నానంటే ఈ రెండు తప్పుడు ప్రతిపాదనలే. 200 టీఎంసీలు మీరు తీసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? తెలంగాణలో ఉన్న మీకు గోదావరి మీద ఉన్న అది మీద అన్ని ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి. మొట్టమొదటి మాకు మన నికర జలాలు ఏవైతున్నాయో వాటికి అనుమతి ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ళుగా వీళ్ళే ఉన్నారు కదా, ఎందుకు అనుమతిస్తలేరు? ఒక మాటతో తేలిపోద్ది కదా. ఇంకొకటి, మిగులు జలాలు ఉంటే కూడా ఇంతకు శ్రీనివాసరావు గారు బాగా చెప్పింది, పై రాష్ట్రాలకు చెందుతాయి మిగులు జలాలు, అందరికి వాటా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టే ఇంటర్ రివర్ లో ఎట్లా వాటా ఉంటుందో గోదావరిలో మిగులు జలాలు ఉంటే 3000 టీఎంసీలు పోతున్నాయి, 2000 టీఎంసీలు అంటున్నారు కదా, ఆ వాటా ఉంటే దానిలో కూడా ఆంధ్రప్రదేశ్ వాటా అయింది. వాళ్ళ పరివాహక ప్రాంతాన్ని బట్టి వాటా ఉంటుంది తప్ప మళ్ళీ తెలంగాణకు వాటా వస్తుంది, మహారాష్ట్రకు వస్తుంది, ఒరిస్సాకు వస్తుంది, ఛత్తీస్గఢ్కి వస్తుంది, ఈ రాష్ట్రాలకు వాటా వస్తుంది. అది సమస్య ఏమైతుందంటే ఇప్పుడు ఈ గురు శిష్యుల ఈ తర్వాత సంగతి మాట్లాడతారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం 3 సార్లు ఎజెండాలు పెడితే అక్కడికి పోనన్న వాడు పోయి వచ్చిండు. అది తప్పు అంటున్నాను నేను. వాళ్ళ మంచిగా చేయడం మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ ఆ తీర్పు రావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సరిగ్గా లెక్కలు చేసుకోకుండా, ఏ అనుమతులు లేకుండా డైరెక్ట్ గా వడ్డించిన మా వాళ్ళు ఉండి ఎగటపోతలు మాకే ఉండదని చెప్పి పోతే ఏమైందంటే అక్కడ బెడిసికొట్టింది ఏంటంటే టెక్నికల్ కారణాలతో తిరస్కరించారు. రాజకీయ కారణాలు కావు. బీజేపీకి ఏం సంబంధం లేదు ఇలా. టెక్నికల్ కారణాల వల్ల తిరస్కరించింది. అక్కడ ఇక్కడ కాంగ్రెస్ కూడా ఏం సంబంధం లేదు. కాంగ్రెస్ వాళ్ళు అభ్యంతరం పెట్టింది ఎక్కడ పోయింది కదా, మీటింగ్ పోయి చూసి వచ్చింది కదా, కూర్చొని వచ్చింది కదా, వాళ్ళు అభ్యంతరం పెట్టలే. ఇది నష్టమైందని తెలంగాణ ప్రజలు, వెంకటరెడ్డి గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ మన శ్రీనివాస్ గారికి మనం అందరం కోరుతున్నాం. తప్పు ఇది అంటున్నాం. మరి ఈ తప్పు అనే పార్టీలు ఏవైతున్నాయో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో పార్టీలు ఇప్పటిదాకా ఏం మాట్లాడినాయి, ఏం తీర్మానాలు చేసినాయి అంటే లేవు కదా. వాడేవాడు అడిగితే వాడేవాడు సమాధానం ఇస్తే ఇది మనకు పనికి వస్తుంది. ఇప్పుడు మనకు పనికి వచ్చే తీర్పును మనం మా విజయం అనుకుంటున్నాం. ఒకరు పుట్టినప్పుడే ఇంకొకరికి చెప్పుకున్నట్టే అవుతుంది. ఇదంతా సమస్య 3 సామెత ఉన్నా సరే. ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక మాట కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ బనకచెర్ల ప్రాజెక్టుగా మన ప్రతిపాదన కానీ నల్లమల సాగర్ ప్రతిపాదన కానీ అది ఒత్తి పండు చేస్తున్నారు, ఇది నిరాకరిస్తున్నామని డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం శాఖ ప్రకటించింది కానీ DCWC ప్రకటిస్తలేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పర్యావరణ అనుమతులు, కాళేశ్వరానికి కూడా చాలా పర్యావరణ అనుమతుల కోసం దుర్మార్గంగా కోర్టులు పోయిన వాళ్ళు ఉన్నారు. కోర్టులు తీర్పిచ్చడం కాదు మనం 3 టీఎంసీకి కాళేశ్వరం కాడ తెచ్చుకున్నది. ఇక్కడ కూడా ఏమైంది అంటే రేపు మళ్ళీ ట్రిబ్యునల్కి పోతాడు, అనుమతి తెచ్చుకుంటా అనుకోండి, ఇస్తారన్నట్టే కదా. ఇప్పుడు మెడ మీద కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తత లేకపోతే వెనక దొంగతనం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది కూడా అంటున్నాడు. పట్టిసీమ ద్వారా ఇటు 80 టీఎంసీల నీళ్ళలో మన వాటా సంగతి ఏందో బీజేపీ ప్రభుత్వం తేల్చాలంటున్నాను. కరెక్ట్, వెంకటరెడ్డి గారు అన్నది కరెక్ట్. ఎందుకంటే 299 ఒప్పుకున్నారు, అయిపోయింది కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే శాశ్వత నీటి పంపిణీ మీరు చేయండి. ఇప్పుడు తండ్రి పాత్ర బీజేపీ అంటే కేంద్రం ప్రభుత్వం, బీజేపీ ఉంటే బీజేపీ, కాంగ్రెస్ ఉండే, తండ్రి ఏం చేయాలి? అన్నదమ్ములు మంచిది వస్తే పంచాలే, కరెక్ట్ గా అంటున్నాడు. ఇప్పుడు ఆయన కేసీఆర్ తప్పో ఒప్పో చేసిండు, అయిపోయింది. ఇప్పుడు 12 ఏళ్ళుగా 12 ఏళ్ళు 10 ఏళ్ళు ఆయన అధికారం, 2 ఏళ్ళు ఈయన ఉన్నాడు కదా. ఇప్పుడు చేయాల్సిన పని ఏంది? ఇప్పుడు 512 టీఎంసీలు మనకు తెలంగాణ వాటా రావాలి రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదా. మరి ఇదే ప్రతిపాదన ముందర పెట్టండి. పరివాహక ప్రాంతాన్ని బట్టి 812 టీఎంసీలో 299 కాదు తెలంగాణ వాటా, 500 చిల్లర వాటా వస్తుందని తేల్చి పంచండి, అయిపోద్ది కదా. మిగతా రాష్ట్రాలకు సంబంధం లేదు. నేను ఒక మాట చెప్తాను శ్రీనివాసరావు గారు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వద్దకు నేను స్వయంగా వెళ్ళిన వాడిని. నేను ఒక్కడే కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి రాష్ట్రం నుంచి 2 ప్రాంతం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున నేను లోక్సత్తా పార్టీ తరఫున పోయిన వాడిని. ఆనాడు అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మన సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆపమని తీర్మానం చేసినాం, పోయినాం. అక్కడ వినతి పత్రం వేసి మన్మోహన్ సింగ్ గారు చాలా వైస్ మెన్ కనుక ఆపేసిండు. ఇప్పటికి కూడా ఆ తీర్పు అమలు కావట్లేదు. నేనేమంటున్నాను, 12 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వాటర్ తెంపండి. అంటే ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటే కూడా మనం చూస్తూనే ఉందాం అనుకుందామా? ఇలా కాంగ్రెస్ ఉండొచ్చు, మొన్న బీఆర్ఎస్ ఉండొచ్చు, రేపు మీరే వస్తుండొచ్చు, రేపు బీజేపీ వస్తుండొచ్చు అధికారంలోకి. కానీ చేయాల్సిన పని ఏంది? రాష్ట్ర వాటాను తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా ప్రశ్నిస్తున్నా తెలంగాణ పౌరునికి ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నట్టు స్పష్టంగా కృష్ణా జలాల వాటా తేల్చండి. ఇక ఇక్కడికి పోలవరం కాడికి వస్తున్నాం కనుక గోదావరి నది జలాల వాటా 968 టీఎంసీలు మనకు ఉన్నాయి కదా. ఈ 968 టీఎంసీలలో ఇప్పుడు చిన్న ప్రాజెక్ట్ కట్టాలంటే పరమతి వహిస్తలేడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్తుంటాడు. కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, ఎప్పుడు ఏమంటాడు, మేము ఏ ప్రాజెక్టు కూడా మేము వ్యతిరేకం చేయలేదన్నాడు. చేయలేదా? లెటర్లు లేవా? చూపెడదామా? ఎన్ని లీటర్లు ఉన్నాయి?
ప్రతి దానికి తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాజెక్టుకి అభ్యంతరం తెలుపుకుంటూ కూర్చున్నారు ఈ చంద్రబాబు నాయుడు ఉన్న రోజులు. మరి ఇప్పుడైనా సరే మీ మాట మీ బతుకు మీరు బతకండి, మీ ప్రాజెక్ట్ మీరు కట్టుకోండి, మేము అడ్డం రాము అంటే మనం కూడా అడ్డం పోకుంటున్నాం. అప్పుడు కూడా అడ్డం పోతాం. ఇవాళ పోలవరం పూర్తి స్థాయిలో 150 మీటర్ల ఎత్తు కడితే గోదావరి మన ఏమంటారు రేవంత్ రెడ్డి గారు తప్పు చెప్తున్నారు. ఏది పోతుంది అంటే భద్రాచలం మునిగిపోయేది కింది నుంచి ముప్పు, మీదికెళ్ళి కాదు ముప్పు. మేడిగడ్డ కూలిపోతే భద్రాచలంకి ఏం కాదు, 30 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతే కూడా ఏం కాలే. పోలవరం కట్టి పూర్తి స్థాయిలో పూర్తి చేస్తే రేపు పొద్దున భద్రాచలానికి ముప్పు అంటున్నాను. 7 మండలాలు గుంజుకున్నా సరే భద్రాచలానికి ముప్పు అంటున్నాను. ఇదంతా గమనించుకుంటా 145 మీటర్ల దాకా అనుమతి ఇవ్వాలంటున్నాను కదా. ఇంకొక మాట చెప్తాను, ఏదైతే మనకు మహారాష్ట్ర దగ్గర ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పేం చేస్తుందంటే ఏదో మనకు తమిళహెడ్ దగ్గర కడితే అయిపోతున్నాయి అని మళ్ళీ మొదటికే వచ్చింది. ఆయన కేసీఆర్ గారు 3 బ్యారేజ్లు కట్టింది. ఏది ఒకటి మేడిగడ్డ, అన్నారము, సుందిర్ల. ఇప్పుడు గతంలో ఏం చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళహెడ్ కడితే డైరెక్ట్ ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయని చెప్పారు, అబద్ధం చెప్పింది. ఇప్పుడు ఏమంటున్నారంటే తమిళహెడ్ దగ్గర కడితే సుందిలకు పోయాలంటున్నారు. అంటే కట్టింది ఒకటే ఎక్కువ, తమిళహెడ్ కాడ తప్పదు, సుందిల కాడి తింపుడు, సుందిల కాడి నుంచి పంపెత్తిపోయాలి. అంటే ఏంటంటే నడుమ ఒక అన్నారం ఎక్కువ కట్టినట్ట అప్పటి ప్రభుత్వం. అంటే వాస్తవాలు ఉంటాయి కదా శ్రీనివాస్ గారు. నేనేమంటాను అంటే పార్టీల గొడవల పడి అసలు ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటున్నాడు. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు మంచి మాట అన్నారు, ఏంటంటే ఏమన్నా కానీ పార్టీలకు పక్కన పెట్టి కన్నేపల్లి కాడ ఎత్తిపోయాలి, అక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి. అయితే గమ్మత్ ఏమైందంటే అదృష్టం అంటారు, ఇక మళ్ళీ క్షుద్ర పూజలు దాకపోతుంది. తెలంగాణ ప్రజలు రైతుల అదృష్టం ఏంటంటే ఒకటి ఏమైందంటే వర్షాల పైన మంచిగా పడ్డాయి, ఎల్లంపల్లి 20 టీఎంసీలు ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, నీళ్ళు ఉన్నప్పుడు ఎత్తిపోసుకోవాలి, వీలైన తొందరగా ఎత్తిపోవాలి. ఆ పని చేస్తున్నారు, మంచిది అంటున్నాను. అన్ని మల్లాన సాగర్ నింపండి, కొండపచ్చ సాగర్ నింపండి, బసాపూర్ నింపండి. మొదలు వర్షం ఉన్నప్పుడు అంటే నల్ల అవసరం నీళ్ళు పట్టుకోవాలి, నల్ల రాకపోతే నీళ్ళు పట్టుకోలేం కదా. ఈ వర్షం వచ్చింది, దీన్ని పట్టుకొని నింపుకోండి, ఎండాకాలంలో ఈ సంగతి చూసుకుందాం. నా ఉద్దేశం ఏంటంటే ఇది ఎవరి క్రెడిట్ కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పర్యావరణ అటవీ శాఖ మంత్రి వారు దీన్ని పర్స్యూ చేసి దీనిలో లోపాలు ఉన్నాయని వాళ్ళ లోపాలను తిరస్కరించింది. అంటే దీన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. స్పష్టంగా 3 పార్టీలు కూడా మనకు అనుకూలంగా ఏం చేద్దామంటే పోయింది కదా, ఇక మళ్ళా ముందట రాకుండా చూడదు. మళ్ళా బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన ఒకవేళ కేంద్రంలో వస్తే బీజేపీగా వెంకటరెడ్డి గారు వ్యతిరేకించాలి, కాంగ్రెస్ గా తెలంగాణ పౌరుడు శ్రీనివాసరావు గారు వ్యతిరేకించాలి, ఎట్లాగో ప్రతిపక్షం వ్యతిరేకిస్తుంది, మన బస్ శ్రీనివాస్ గారు వ్యతిరేకిస్తారు. అందుకని ఏమంటారు, ఒక ప్రాంతీయ పార్టీ 2 జాతీయ పార్టీలు 2 కూడా తెలంగాణకు న్యాయం జరిగేటట్టు చూడండి. ఇప్పుడు కొంత అన్యాయం జరుగుతున్నది, కొంత మీరు అన్నది మంచిది. ఏంటంటే బొగ్గు గారు కేటాయించడం శ్రీనివాస్ గారు మీరు పాజిటివ్ విషయం చెప్పి నేను అభినందిస్తున్నా, మంచిది అంటున్నా. ఇప్పుడు మన శుభం గౌర పెళ్లి కొడుకు అంటే ఇంకోటి చేయం కదా, మంచిది, తెలంగాణకు వస్తే మంచిదే. ఇప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం కొంచెం తెలంగాణ పట్ల ఆలోచిస్తుంది నేను అనుకుంటున్నాను. అది జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమైనా సరే ఆలోచన చేస్తుంది, మెట్రో గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. అట్లానే ఇప్పుడు నేను చెప్పిన బొగ్గాల గురించి మాట్లాడుతూ అంటున్నారు, కొంత రీజనల్ రింగ్ రోడ్ కూడా పూర్తి చేయండి, పూర్తిగా కనీసం మొదలు పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్ గా 2 ఏళ్ల తర్వాత ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, బీజేపీకి కొంత స్పేస్ దొరుకుతుంది నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో మాత్రం కేవలం వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు మనకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఆయన సమాధానం ఇచ్చిన దానికి చూడాలి. ఇక ముందు బనకచెర్ల గాని మన నల్లమల సాగర్ గాని ఈ ప్రతిపాదనలు ముందుకు రాకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణలో ఉన్న ఈ 3 పార్టీలే అంటారు.